జేఏసీ చేసినటువంటి పోరాటాన్ని ప్రభుత్వం గమనించింది. రకరకాలైనటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇప్పుడే ట్రైబ్ యొక్క సెక్రటరీ గారితో ఫోన్ సంభాషణ తర్వాత దివ్య మేడం గారు చేయించారు. దానివల్ల మాకు క్లియర్గా అక్కడ నుంచి వచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటంటే రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేటటువంటిది తర్వాత ఇస్తామనేటటువంటిది ఒక క్లారిటీ అనేది ఇచ్చిండ్రు. ఈరోజు నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒక నోటు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అయితే మేము ఈ సందర్భంగా జేఏసీ తరఫున వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరీ కృతజ్ఞతలు తెలుసు. ఒకవేళ ప్రభుత్వం అనేటటువంటిది ఏ క్షణానైనా తప్పుడు అంటే మమ్మల్ని మొన్న ఏదైతే స్టాఫ్ నర్సుల విషయంలో జరిగినట్టు విధంగా మళ్ళీ కౌన్సిలింగ్ అనేటటువంటిది పిలిచి ఆర్డర్స్ ఇవ్వాలని చూసినట్టయితే జేఏసీ అనేటటువంటిది ఇమ్మీడియట్గా తన కార్యాచరణ ప్రకటిస్తుంది అనేటటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖాళీ పోస్టులన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లో భర్తీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటిదాకా గురుకులాల్లో విద్యార్థుల విద్య కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సీనియర్ టీజీటీలు పీజీటీలు ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వృత్తిపరమైనటువంటి పదోన్నతులు వృత్తిపరంగా బదిలీలు జరిపిన తర్వాతనే వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. నేను ఇవాళ స్వయంగా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినప్పుడు వారు ఒక స్పష్టమైనటువంటి భరోసా సీనియర్లకు ఎవరికి నష్టం జరగకుండా రేపు మనం నియామకపు ఉత్తర్వులు ఇద్దామని కూడా మాట ఇచ్చిన విషయాన్ని వీరందరినీ కలిసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లకు వాళ్ళ హక్కులను పరిరక్షిస్తూనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్స్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని అధికారులతో మాట్లాడించినటువంటి దివ్య మేడం గారికి తర్వాత మా యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చొరవ తీసుకొని మా యొక్క సమస్యను ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఇమ్మీడియట్గా చేపట్టిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేటువంటి దాంట్లో ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మన హర్షన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గురుకులాల జేఏసీ తరఫున గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1022 గురుకులాల్లో ఆందోళనలు జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇవ్వబోతున్నటువంటి నియామక ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుంది, 10,000 మంది ప్రమోషన్లు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళ సీనియారిటీ నష్టం జరుగుతుందని చెప్పేసి మేము తీవ్రమైనటువంటి ఆందోళనలు చేయడం జరిగింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో 122 సంస్థలలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేసినాం. ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాదాపు ఒక 800 మంది ఉద్యోగస్తులు ఈ ప్రజాభవన్కు రావడం అన్నటువంటిది జరిగింది. మా డిమాండ్లన్నీ కూడా మా సమస్య అంతా కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగింది. దాంతో వాళ్ళు ఈ గురుకులాలన్నింటినీ కూడా ఒకే గొడుగు తీసుకొస్తామని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఇచ్చే నియామకాలన్నీ కూడా కేవలము ఎంపిక పత్రాలుగా మేము ఇస్తాము, నియామక పత్రాలు ఆయా డిపార్ట్మెంట్ల వారు ఇస్తారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ వాళ్ళు ఇవ్వడం మాట్లాడడం జరిగింది. మేము అడిగినాం దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పినాము. వాళ్ళు సాయంత్రానికల్లా లిఖితపూర్వకంగా సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడిస్తామని చెప్పిండ్రు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమాత్రం మాట తప్పకుండా నిలబడాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు మరి జేఏసీ పక్షాన 5 గురుకులాలకు సంబంధించినటువంటి సమస్యలు మరి గత 20 సంవత్సరాలుగా మరి ఎంతో ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే మరి ఒక 1200 మంది 1200 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా 20,000 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు గత 11 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక ట్రాన్స్ఫర్స్ లేక నానా విధాలుగా ఇబ్బందులు అవుతున్నవి. అయినప్పటికీ సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు మరి విన్నవించినా కానీ వారిని పెడచెవిన పెట్టినారు గత ప్రభుత్వం అధికారులు. అయితే మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము మరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంచి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వారు మరి వెంటనే మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి అది స్వాగతిస్తున్నాము మరి జేఏసీ పక్షాన. కానీ అదే మీన్వైల్ మరి 11,000 మంది మరి మా రెగ్యులర్ ఉపాధ్యాయులు ప్రమోషన్స్ లేక సుదూర మార్గంలో పనిచేస్తూ 400 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తూ 11 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారిని మరి ట్రాన్స్ఫర్లు చేస్తూ మరి వారికి ప్రమోషన్స్ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సార్.